హాయ్ ఫ్రెండ్స్, సీజన్ 2 30 days 30 cars జాతరలో డే 19 లో భాగంగా మీ ముందుకి షిఫ్ట్ డిజైర్ తీసుకొచ్చానండి. ఈ సీజన్ 2ని సీజన్ 1ని ఎంతగా సక్సెస్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎప్పట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే మిస్ అయిపోతారు. కారు కావాలి, కారు కొందాము లో బడ్జెట్లో కానీ అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ అయితే షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియోలో వెళ్ళే ముందు రైట్ రౌండ్లో వెహికల్ ఒకసారి క్లారిటీగా వీడియో చూడండి ఫ్రెండ్స్. క్లారిటీగా మొత్తం అంతా చూడండి. వెహికల్ క్లారిటీగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూస్తేనే వెహికల్లో ఉన్నటువంటి డెప్త్ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేవి అర్థమవుతాయి. మీరు వీడియో 1 minute చూసి నాకు కాల్ చేస్తారు, మొత్తం ఫస్ట్ నుంచి అడుగుతారు అనమాట. అలా చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాము. షిఫ్ట్ డిజైర్ డీజిల్ వేరియంట్ అనమాట. 2014 VDI అండి. 2028 వరకు లైఫ్ ఉంటుంది వెహికల్కి వచ్చేపాటికి మొత్తం రైట్ రౌండ్లో మీరు చూసుకోవచ్చు. బాడీ పరంగా మంచి అవుట్లుక్లో పర్ఫెక్ట్గా ఉంది. ఇంజిన్ కానీ ఏసీ కానీ మొత్తం అంతా ఇంటీరియర్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి 3,40,000 వెహికల్ ప్రైస్ కూడా చేస్తున్నాము. ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి. కస్టమర్ పార్టీ టు పార్టీ డైరెక్ట్ చేస్తాను. దీనికి గాను ఆఫీస్ కమిషన్ అయితే 10,000 ఉంటుంది. ఒకసారి ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా మీరు చూడండి. ఇంటీరియర్ అయితే గుడ్ లుకింగ్ లో ఇంటీరియర్ అయితే ఉందండి. సీట్ కవర్స్ అయితే 90% న్యూ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రేయర్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. రేయర్ సీటింగ్ అండ్ లోపల కూడా చూడొచ్చండి. $3,40,000 అండి వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి. వెహికల్ రీడింగ్ వచ్చేపాటికి 1,03,000 తిరిగిందండి. వెహికల్ రీడింగ్ షోరూమ్ ట్రక్కా కాదా అనేది మీరు చెక్ చేయించుకోవాలి. ఇది కస్టమర్ వెహికల్ డైరెక్ట్ గా. ఏ పార్ట్స్ ఒకసారి చూద్దాము, ఏదైనా పార్ట్స్ ఏమైనా చేంజ్ అని. ఫ్రంట్ డోర్ అనమాట ఇది. ఫ్రంట్ డోర్ అయితే చేంజ్ కాలేదండి, ఒరిజినల్ లెడ్ తో ఉంది. ఒకసారి ఇది కూడా మీరు చూడొచ్చు. పంచ్ మార్క్స్ అన్ని ఒరిజినల్ గానే ఉన్నాయండి, ఎక్కడ ఏది మిస్ కాలేదు. ఇది ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ వెహికల్ యూజ్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అయితే డిజైర్ వచ్చేప్పటికి. ఎందుకంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. ఈ డోర్ కూడా చేంజ్ కాలేదండి, ఒరిజినల్ డోర్ అండి. ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ కాలేదు, అంతా ఒరిజినాలిటీగానే ఉంది. వెహికల్కి అయితే టచ్ అప్లు అయితే అయినాయండి, మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. టచ్ అప్లు చేసి ఉంది అక్కడక్కడ, కానీ నీట్గా అయితే ఉంది. టచ్ అప్లు చేసినా నీట్గా అయితే పెయింట్ చేశారు, చాలా క్వాలిటీ ఉంది. ఫ్రంట్ సెక్షన్ వచ్చేపాటికి. అండ్ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేశాను చూడండి. స్మోక్ ఏమైనా వస్తుందేమో చూడండి ఫ్రెండ్స్. రేస్ చేస్తున్నాను. ఇంజిన్ కూడా తీసి చూపిస్తానండి. ఇంజిన్ దగ్గర నుంచి గ్యాస్ కానీ ఏమైనా వస్తుందేమో అనేది చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసుకోండి, ఫ్రంట్ సెక్షన్ పార్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది అనమాట. 2014 మోడల్ అండి. సార్ చూసుకోవచ్చు గ్యాస్ ఏమైనా వస్తుందేమో అనేది. మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ సెక్షన్ వచ్చేపాటికి ఫ్రంట్ బానెట్ అయితే చేంజ్ అయి ఉందండి, కానీ నీట్గా ఒరిజినల్గా ఉంది. కొత్త బానెట్ అయితే వేశారనమాట. వెహికల్కి వచ్చేపాటికి ఇక్కడ రెస్ట్ అయితే ఉందండి. లైట్గా చిన్న హోల్ అయితే ఉంది, చాలా లిటిల్ బిట్ రెస్ట్ అనమాట. మీరు దీనికి సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి. లైక్ ఒక మెకానిక్ని కానీ లేదా కార్లలో బాగా సీనియరిటీ ఉన్న వ్యక్తులను కానీ తీసుకొచ్చి మొత్తం అంతా చెక్ చేయించుకోండి. ఆ తర్వాతనే వెహికల్ని అయితే మీరు తీసుకోండి. ఇది కూడా ఒరిజినల్ డోర్ అనమాట, ఎక్కడ ఏ విధమైనటువంటి రీప్లేస్ అయితే జరగలేదు. అండ్ డోర్కి వచ్చేపాటికి ఈ ప్లేస్లో డెంటింగ్ అయితే చేసిందండి. క్లారిటీ చూడండి. ఈ ఒక్క ప్లేస్లో
లెడ్ అనేది మిస్ అయింది. అండ్ మీరు చూసుకోవచ్చు డోర్కి వచ్చేపాటికి ఇక్కడ రెస్ట్ ఏదో ఉండుంటుంది, రెస్ట్ అయితే తీసి సరి చేశారు. అండ్ ఇక్కడ పంచ్ మార్క్స్ చూసుకుందాము. పంచ్ మార్క్స్ అయితే అంతా బాగానే ఉన్నాయండి, పంచ్ మార్క్స్ ఏమీ డిస్టర్బెన్స్ కాలేదు. ఎందుకంటే వెహికల్ ఈ డోర్ ఏం చేంజ్ కాలేదు, ఒరిజినల్ డోర్గానే ఉంది. ఏమన్నా లైక్ రెస్ట్ ఏమైనా వస్తే ఇక్కడ ఇది చేశారనమాట ఎడ్జ్లో. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా ఒరిజినల్ డోరేనండి, ఒరిజినల్ లెడ్ కూడా మొత్తం అంతా ఒరిజినల్ గానే ఉంది, ఎక్కడ ఏది మిస్ కాలేదు. అండ్ మీరు ఇది కూడా చూసుకోవచ్చు, దీనికి కూడా పంచ్ మార్క్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి, జెన్యున్ గానే ఉంది. అండ్ ఫైనల్లీ డిక్కీ ఒకటి చూద్దామండి. డిక్కీ పార్ట్ బూట్ స్పేస్ ఎలా ఉంది ఏంటి చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి లైట్ గా రెస్ట్ ఒకటి ఉందండి, ఇది ఒకటి లైట్ గా ఈ ప్లేస్ లో టింకరింగ్ ఒకటి చేయించుకోవాలి, ఇది ఒకటి ఉన్నదన్నమాట. అండ్ డిక్కీ స్పేస్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ డిక్కీ కూడా చేంజ్ కాలేదండి, ఒరిజినల్ లెడ్ మీద ఉంది, మొత్తం క్లారిటీగా చూసుకోవచ్చు మీరు. డిక్కీ సైడ్ అంతా బాగానే ఉంది, చిన్న చిన్న అక్కడక్కడ రెస్ట్లు ఉన్నాయండి, ఆ రెస్ట్ చేయించుకుంటే సరిపోద్ది, ఎక్కువైతే కాదు, క్లారిటీగా చూస్తే తెలుస్తుంది అనమాట. 4410 డిక్కీ పైన ఈ విధంగా క్రాక్ అయితే వచ్చింది లైట్గా, మేబీ లోపల మక్కులు ఉంటుంది, మక్కు క్రాక్ అనమాట ఇది. ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు క్లారిటీగా చెప్తామండి, ఎందుకంటే మీరు చాలా నన్ను నమ్మి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. అందుకే ప్రతిదీ క్లారిటీగా ఫస్ట్ నుంచి మనం కార్లలో చేసే పని ఇదే, ఫస్ట్ నుంచి ఉన్నది ఉన్నట్టు క్లారిటీగా చెప్పడమే మా పని. అండ్ మీరు ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ చేయించుకోండి, ఒక మెకానిక్ అని తెచ్చుకోండి, నేను చెప్పడం కాదు, నా మీద నమ్మకం కాదు, లేదా కార్లలో బాగా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఒకసారి చెక్ చేయించుకోండి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ గట్టిగా నుంచోబెట్టి రేస్ చేస్తే ఏ వెహికల్కైనా బ్లాక్ స్మోక్ అనేది కామన్ గా వచ్చింది, డీజిల్ వెహికల్స్ కదా. గట్టిగా నుంచోబెట్టి బాగా రేస్ చేస్తే వైట్ స్మోక్ అనేది ఎక్కువ రాకూడదు అనమాట, బ్లాక్ స్మోక్ కామన్ గా వచ్చింది. టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. ఒక 1,03,000 తిరిగిందండి వెహికల్ వచ్చేపాటికి. అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకసారి కనుక్కోవాలండి, కస్టమర్ చెప్పారు కానీ కొద్దిగా చాలా మర్చిపోయాను, వీడియో తీయడం కుదరలా, 4 days అయింది వెహికల్ వచ్చి, కనుక్కుంటాను అదొకటి. మ్యూజిక్ ప్లేయర్ రావట్లేదు, ఏమన్నా ఫీజు ఏమైనా కొట్టిందేమో చూపించుకోవాలండి. వెహికల్ పికప్ బాగానే ఉందండి, డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది వచ్చేపాటికి. మన ఆఫీస్ అనమాట ఇది వచ్చేపాటికి. దాదాపుగా ఒక 25 కార్ల వరకు ఉంటాయి. ప్రతి కారు వీడియో చేయలేము, ఎందుకంటే కొన్ని కార్లు వీడియో చేయకుండానే సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి అనమాట. అందుకని మీరు మన యాడ్ని మీరు విజిట్ చేయండి, గుడివాడ కృష్ణా జిల్లాలో ఉంటుంది. అప్పుడు మీకు నచ్చిన వెహికల్ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు మీ ప్రైస్ని బట్టి. ఇది వచ్చేప్పుడు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి, ఆయన మన దగ్గర తీసుకొచ్చి పెట్టారు. మన గుడివాడ నుంచి ఒక 40 kilometer డిస్టెన్స్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొచ్చి సేల్ చేయమని చెప్పి మన దగ్గర పెట్టారనమాట. మీలో ఎవరైనా మీ వెహికల్ సేల్ చేయాలంటే ఖచ్చితంగా మన ఆఫీస్కి అయితే మీరు విజిట్ అవ్వచ్చు.
డైరెక్ట్గా జెన్యున్గా కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేస్తామండి. ₹1 కూడా మీడియేషన్ అనేది ఎక్కడ పెట్టుకోము. ఓన్లీ కమిషన్ బేసిక్లోనే చేస్తాము పార్క్ అండ్ సేల్ని. వెహికల్ ఏసీ కూడా బాగానే చిల్లుడు ఉందండి. గేర్లు కొద్దిగా హార్డ్గా పడుతుంది ఫస్ట్ గేరు, మిగిలినన్ని నార్మల్గానే ఉన్నాయి. అదొకటి చూసుకోండి. డ్రై షాఫ్ట్లో అవి బాగానే ఉన్నాయండి. టర్నింగ్ తిప్పేటప్పుడు డ్రై షాఫ్ట్ సౌండ్ అయితే అదేం లేదు. చెక్లెట్ సింపుల్ వస్తుంది. ఇంకే సింబల్ చూపించడం లేదు. డిజైర్లు మైలేజ్ పరంగా బాగా వస్తాయండి, మెయింటెనెన్స్ తక్కువ. దాదాపు ఇది హైవేలో అయితే 20+ అని చెప్పాలి. లోకల్లో అయితే ఖచ్చితంగా 18 అలా వచ్చింది. లో మెయింటెనెన్స్ అన్నమాట. ఈ వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి. మా నెంబర్స్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు చెప్తాము. మీరు ఏపీలో ఎక్కడి నుంచి అయినా సరే మా దగ్గరికి రావచ్చు అనమాట. మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మొత్తం చెప్పేసాము. మొత్తం వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, వివరాలన్నీ మీకు అర్థమవుతాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఆఫీస్కి వచ్చేసాము ఫైనల్గా. మోర్ అప్డేట్స్ కోసము నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వీడియోల కోసం మమ్మల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.